తొలి పలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆత్మ నిర్భరత దౌత్యంతో ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల శుభాకాంక్షలు. అల్లూరి ఆశయాలే నిజమైన నివాళి. యువత సేవా స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చిన బట్టి విక్రమార్క. మాజీ సీఎం కొణిజేటి రోషయ్య జయంతి. రాజకీయ ప్రముఖుల ఘన నివాళులు. కుప్పంలో చంద్రబాబు పర్యటన. ప్రజలతో ముఖాముఖి. ఆసుపత్రి పరిశుభ్రతపై ఆగ్రహం. అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన పేర్ని నాని. పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు. గాజువాకలో ఉద్రిక్త పరిస్థితులు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళన. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి. సంజీవని చిన్నారుల గుండె వైద్య కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, విజయ్ దేవరకొండ. కవిత పార్టీ పేరుపై ఎన్నికల సంఘం అభ్యంతరం. ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలంటూ ఆదేశం. భూభారతి పోర్టల్పై గాదరి కిషోర్ విమర్శలు. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగుల ఆందోళన. ఫిర్యాదుకు వెళ్తుండగా పోలీసుల అడ్డుకట్ట. పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య. బాత్రూం కింద శవాన్ని పాతిపెట్టిన భార్య. ఉత్తరాఖండ్లో ధామి అరుదైన రికార్డ్. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా నిలిచిన ఘనత. అలీ ఖమేనీ అంతిమ యాత్ర ప్రారంభం. వేలాదిగా తరలివచ్చిన మద్దతుదారులు. భారత బొమ్మల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్. స్వదేశీ తయారీకి కేంద్రం ప్రోత్సాహం. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బలోత్రాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. షేఖావతి ప్రాంతంలో నీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. ఇదే వేదికపై సుమారు 54,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్టు వివరించారు. అనంతరం దేశ ఇంధన భద్రతపై మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్లో ఒక్కరోజు కూడా ఇంధన కొరత రాలేదన్నారు. ఆత్మ నిర్భరత, సమర్థవంతమైన దౌత్యం, ఇతర దేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్లే ఈ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీయ రిఫైనరీల సామర్థ్యం, ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడంతో పాటు ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం భారత్కే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ముఖ్యమంత్రి పదవి వరకు చేరుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజాపాలనకు ప్రాధాన్యం ఇస్తూ ఎన్నికల హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగాల భర్తీ, పెట్టుబడుల ఆకర్షణ వంటి కార్యక్రమాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాకిటి శ్రీహరితో కలిసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి అని బట్టి పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం క్షత్రియ సేవా సమితి అందించిన అంబులెన్స్ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేసి ప్రజలకు మెరుగైన అత్యవసర సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ మెంబర్స్ లాంజ్లో గడ్డం ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కొణిజేటి రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభలో గరికపాటి నరసింహారావును మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలు ఘనంగా సత్కరించారు. ప్రజాసేవ, ఆర్థిక క్రమశిక్షణ, రాజకీయ విలువలకు రోషయ్య ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచారని నేతలు కొనియాడారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆయన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నలగంపల్లెలో పర్యావరణ రహిత నెట్ జీరో ఇళ్లను పరిశీలించిన సీఎం సోలార్ విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, టెర్రస్ తోటల ఏర్పాటుపై వివరాలు తెలుసుకుని అభినందించారు. అనంతరం కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
ఆసుపత్రి ఆవరణలో చెత్త పేరుకుపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు వెంటనే పరిశుభ్రత చర్యలు చేపట్టి ఆసుపత్రిని ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని అమరావతి నిర్మాణం, ప్రభుత్వ అప్పులు, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాజధాని నిర్మాణానికి భారీగా అప్పులు చేస్తున్నారని, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం అప్పు ఎంత అవుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్, సోషల్ మీడియాపై చర్యలను కూడా ఆయన తప్పుపట్టారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. కుల రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టడం మినహా ప్రభుత్వం సాధించింది ఏంటని ప్రశ్నించారు. విశాఖపట్నం గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయాన్ని నిర్వాసితులు ముట్టడించారు. వంట వార్పు కార్యక్రమానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలను పోలీసులు అక్కడి నుండి తరలించగా ఉదయం నుంచి 50 మందికి పైగా నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కుటుంబ సభ్యులు, ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు హీరో విజయ్ దేవరకొండ సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ను సందర్శించారు. చిన్నారులకు అందుతున్న గుండె వైద్య సేవలు, చికిత్సా సదుపాయాలను పరిశీలించి వైద్య బృందంతో మాట్లాడారు. ఆసుపత్రిలో అమలవుతున్న వైద్య సేవల తీరును తెలుసుకొని అభినందించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని వారు ఆకాంక్షించారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ 15 రోజుల్లో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కవితకు లేఖ పంపింది. గడువు పూర్తయ్యేలోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే తమకు కేవలం 2 అభ్యంతరాల వివరాలే పంపారని, మిగిలిన అభ్యంతరాలను తెలియచేయకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా కోరతారంటూ తెలంగాణ రక్షణ సేన ప్రశ్నించింది. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని పార్టీ వెల్లడించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భూభారతి పోర్టల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ప్రజల భూములను రక్షించి భూ వివాదాలు తగ్గించేందుకే ధరణి పోర్టల్ను తీసుకువచ్చామని, ప్రస్తుతం భూభారతి పేరుతో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. వేల సంఖ్యలో దరఖాస్తులు లేకుండానే ఆమోదం పొందాయని, కోట్ల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాదరి కిషోర్ రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ అమలు కాలేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నట్టు వారు ఆరోపించారు. తమ ఫిర్యాదును స్వీకరించాలని వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై నిరసన చేపట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో దిల్సుఖ్ నగర్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో సంచలనం సృష్టించిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. రూబీ శర్మ అనే మహిళ భర్త సురేంద్ర శర్మకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి బాత్రూం నేల కింద పాతిపెట్టి సిమెంట్తో మూసివేసి భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. సుమారు 45 రోజుల తర్వాత మరో కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు అనుమానం రావడంతో ఇంటిని తవ్వగా మృతదేహం బయటపడింది. నిందితురాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు, ఎవరి సహకారం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ రికార్డును అధిగమించిన ధామీ సేవాపక్ష వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల క్రితం ఇదే రోజున దేవభూమి ఉత్తరాఖండ్కు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. ప్రజల విశ్వాసం, ప్రేమే తనకు అతిపెద్ద పురస్కారమని పేర్కొంటూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రేయి పగలు అంకిత భావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు, ఉత్తరాఖండ్ ప్రజలకు వినయపూర్వక సేవకున్నని ధామీ స్పష్టం చేశారు. అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది.
రాజధాని టెహ్రాన్లో ఖమేనీతో పాటు దాడిలో మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించినట్టు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 రోజుల పాటు ఇరాన్ ఇరాక్లో అంత్యక్రియలు నిర్వహించనుండగా ఈ నెల 9వ తేదీన మషాహద్లో ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా మద్దతుదారులు నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ ఉద్వేగానికి గురయ్యారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పీయూష్ గోయల్ ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పో 2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత కార్యక్రమాల ఫలితంగానే భారత బొమ్మల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నాణ్యత, భారీ ఉత్పత్తి, సుస్థిరతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని, బొమ్మల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లల తొలి గురువులు బొమ్మలేనని, వారి మేధస్సు, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జాతీయ విద్యా విధానంలో బొమ్మల ఆధారిత బోధనకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. పెరు, ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని, పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్తో చర్చలు కొంత మందగించినట్టు వెల్లడించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.